అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది. అందరికీ తెలుసు. మనం మార్చ్ నెలలో ఉన్నాము. మార్చ్ 30th ఉగాది వస్తోంది. విశ్వవసు నామ సంవత్సరం. 60 ఏళ్లకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి. అంటే 60 years. ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము. మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి, అలాగే తోరణాలు, ఇల్లు కలకలలాడాలు, అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు, అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే హ్యాపీగా గడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్. అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం, అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అన్నమాట. యుగం ఈ రోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది. అంటే మన పెద్దలు చెప్పింది అన్నమాట. ఈ రోజు నుంచి లోకం పుట్టింది, అందుకోసం ఉగాది అంటాం. యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అన్నమాట. సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం. అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి. ఎందుకంటే లైఫ్ అనేది 6 కలయిక. అంటే ఏంటి, మనకి స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, అలాగే పులుపు ఉంటుంది, అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం, వగరు అంటాము, అలాగే కారం కూడా ఉంటుంది. ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది. సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము. దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం. అంటే బతుకు అనేది అలాగే ఉంటుంది, ఎప్పుడు ఒకలా ఉండదు కదా. అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు. పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను. సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనం ఏమో చెప్పడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం, పచ్చ తోరణాలు, అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు, నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు, అలాగే పంచాంగ శ్రవణాలు, అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం. అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుందన్నమాట. అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము, మీనరాశిలో మనకి 6 ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మార్చ్ 29th మనకి ఎక్లిప్స్ కూడా, గ్రహణం కూడా ఉందన్నమాట. అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధినామ సంవత్సరం. అందరూ ఆ పేరుకు కూడా చాలామంది భయపడ్డారు అనమాట. సో అలాంటివన్నీ ఏం లేవు, ఇవి ఒక పేర్లే అనమాట. ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం. అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనకి తెలుసు, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. మనం 12 భావాల కింద కూడా తీసుకుంటాము. రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము. రాశి వారీగానే మనం ప్రెడిక్షన్స్ ఇవ్వగలం అనమాట. అందరి జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు. అందరి జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము. ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్గా చెప్పడం, సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నేను ఇందాక చెప్పినట్టు ఉగాది, అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ 30th అయిందనమాట. అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను, గమనించుకోండి. 5 ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈరోజు మనకి మీనరాశిలో ఉన్నాయి అన్నమాట. అంటే శని ఏమో మార్చ్ 29th మూవ్ అవుతున్నారు. అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు. అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా, అలాగే శుక్రుడు, అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు. ఒక్క నిమిషం, రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. జూపిటర్ అన్నిటికన్నా
ఏంటంటే బెనిఫిక్ గ్రహం, అంటే మంచి చేసే గ్రహం, శుభగ్రహం మనకి ఆ, వృషభంలో ఉన్నారనమాట. వృషభం నుంచి మనకి మిథునానికి మే 14th వెళ్తున్నారు. అలాగే రాహు కేతువులు మూమెంట్ కూడా మనకి మే 18th ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? కుంభంలో మనకి రాహు, అలాగే సింహానికేమో కేతు వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు, అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం, కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ దాంపత్య జీవితంకి అలాగే మాంగళ్య బలానికి. సో ఆయన ఏంటంటే జూన్ 7th మనకి సింహానికి వస్తున్నారనమాట. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏల్నాడ్ శని అనేది భయం చాలా మందికి ఉంటుంది. ఈ ఎవరెవరికి ఏల్నాడ్ శని ఉందో చూద్దాము. మనకి మకరం వాళ్ళకి ఏల్నాడ్ శని అనేది తొలగిపోతోంది పూర్తిగాను. ఎందుకంటే మీనానికి మార్చ్ 29th వెళ్తున్నారనమాట. అలాగే మీనంలోనే మనకి 2 ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తోంది, అంటే మనకి కొత్త సంవత్సరం వస్తోంది. సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏల్నాడ్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది, మీన రాశి వాళ్ళకి ఏంటంటే 2వ ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట. ఎప్పటికైనా సరే ఏల్నాడ్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే 2వ హౌస్ అంటే రెండవ భావం అలాగే 12వ భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది ఏల్నాడ్ శని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది. శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏల్నాడ్ శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం మాట్లాడుకునేది ఏంటి, మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు, మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అనమాట. సో ఇది ప్రస్తుత ప్లానెటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట. ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం, తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము. రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము. జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ హోమాలు, కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహు కేతు కూడా మూవ్ అవుతున్నారు, మేలో మూవ్ అవుతున్నారు, నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహు కేతు పూజలు చేయడం చాలా మంచిది. అంటే శాంతి పూజలు నేను చెప్పేది. తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ, అంటే అదే చేస్తూ ఉండండి. దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు 12 రాసులు ఉన్నాయి. సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ 2026లోనే వస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ పరిహారాలు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము. ఎందుకంటే జూపిటర్ మూమెంట్ ఉంది, శని మూమెంట్ ఉంది, అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ. మిగతావన్నీ ఏంటంటే 40 రోజులకి 30 రోజులకి మారుతూ ఉంటాయి. సన్ మనకి తెలుసు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ 30 రోజుల నుంచి 45 రోజులు, కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగ్రేషన్ అంటే నీచిపడడం, అలాగే రిట్రోగ్రేషన్ అవ్వడం, మళ్ళీ డైరెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము. ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు
పైకి వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది, ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జనరల్ ప్రెడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అనమాట. సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్డంత మంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు. అందరికీ ఒకలాగా అవ్వదు కదా. సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా, ఎవరు కింద పడాలి అనుకోరు కదా. కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు. తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము, ఎందుకంటే ప్లానెటరీ ఎనర్జీస్ అనేది మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. తప్పక ఏ ప్లానెట్కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి, ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి. ఈ ఉగాది చాలా బాగుంటుంది, అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు. ఇప్పుడు మనం మాట్లాడుకునబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ సంవత్సరం కొంతవరకు రిలీఫ్ మంత్ కిందే చెప్పుకుంటాం అనమాట. ఎందుకంటే కుంభశని వెళ్ళిపోతున్నారు, మీనానికి వెళ్ళారు అనమాట ఈ సంవత్సరం. అంటే ఏంటి, మార్చ్ 30th మనం మాట్లాడుకునేది. ఒక్క నిమిషం, రిపీట్. సో ఈ సంవత్సరం అంతా వీళ్ళకు కూడా రిలీఫ్ మంత్ కింద చెప్పుకోవాలి. ఏదైనా వీళ్ళు పని చేసినప్పుడు చురుగ్గా పాల్గొని సాధించే ఒక మంత్ కింద చెప్పాలి. కొన్ని అవంతరాలు ఉంటాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా కూడా వీళ్ళు పట్టుదలగా ముందుకెళ్ళి సాధిస్తారు. వీళ్ళకు కూడా సూచన ఏంటంటే రాహు మూవ్ అవుతున్నారు కనుక ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ కొంచెం చేయొద్దు. ఎందుకంటే శని కూడా ఉన్నారు, సెకండ్ హౌస్లో శని ఉన్నారు, అలాగే రాహు కూడా ఉంటున్నారు. రెండు విషయాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఫైనాన్షియల్ విషయం, ఇంకోటి ఏంటంటే హెల్త్. సో హెల్త్ కాపాడుకుంటూ రావాలి. మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్తాం, దానికి మించిన లేదు. సో తప్పక ఏంటంటే యాంగ్జైటీకి గురవ్వకుండాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కోపతాపాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే నోటు దుడుసు అనేది కొంచెం తగ్గించుకోవాలి, అలాగే అగ్రెసివ్నెస్ కూడా తగ్గించుకోవాలి. కానీ బిజినెస్ పీపుల్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు వస్తాయి, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ, ఎస్పెషలీ మనం మెటల్ ట్రేడింగ్ అని చెప్తూ ఉంటాం కదా, మెటల్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాంటి ఇండస్ట్రీస్ కూడా బాగా పైకి వస్తాయి. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చూసామంటే ఫార్మింగ్ కమ్యూనిటీ కానీ, ఫార్మర్స్ కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి తప్పక మంచి స్కీమ్స్తో వస్తారు, అలాగే ప్రజల మన్నన పొందుతారు. క్రియేటివిటీ అనేది చాలా పీక్లో ఉంటుంది. అన్ని క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరూ తప్పక వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తారు. అంటే ఒక సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పటికైనా శని వెళ్ళినప్పుడు తప్పక మంచి చేసి వెళ్తాడు. సో కుంభరాశి వాళ్ళకు కూడా బాగుంటుందనే చెప్పాలి. కొన్ని ప్రాబ్లమ్స్ మనకి దాంపత్య జీవితంలో ఉన్నాయి. అంటే ఏంటి, ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, అలాగే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ముందే నేను చెప్పింది ఏంటంటే కోపాలకి వెళ్ళకూడదు. ముక్కుసూటిగా ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అనేది మంచిది. బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అవి కూడా ఏంటంటే శ్రమకి తగిన ఫలితం రావాలి కనుక, సక్రమంగా నిర్వహించాలి కనుక కొంతవరకు ఆలోచన చేసుకుని ముందుకు సాగడం అనేది మంచిది. అంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు అంటున్నాను. సో ఇవన్నీ చేసుకోవచ్చు, మంచిది. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషలీ బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి తప్పక వెళ్తారు, ట్రావెల్ చేస్తారు, సెటిల్ అవుతారు. వాళ్ళకి తగిన ఉద్యోగం కానీ, జాబ్ కానీ, లేకపోతే వాళ్ళు చదువుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి తప్పక అవన్నీ వస్తాయి. యూనివర్సిటీ కూడా మంచిది వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు, ఫారిన్ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పాలి.
హెల్త్ మాత్రం మీరు కాపాడుకుంటూ రండి. సో వీళ్ళకి పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శని కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. శని దానం ఇవ్వడం, ఏమేమి దానం ఇవ్వాలి? నల్ల నువ్వులు, ఒక నల్ల బట్టలో నల్ల మేకు, నల్ల గొడుగు, ప్లస్ ఒక 10 మందికైనా మీరు చెప్పులు కొనిపెట్టండి. చాలా చాలా మంచిది ఇవన్నీ. అండ్ ఆల్సో శని జపం చేసుకోవచ్చు కంటిన్యూస్గా ఎవ్రీ సాటర్డే. అంటే నిత్యం మనం మాట్లాడుకునేది ఒక సంవత్సరం, ఎవ్రీ సాటర్డే వెళ్ళి శనిగ్రహ అనుగ్రహం పొందడం మంచిది. అంటే ఏంటి? ప్రదక్షిణ చేయండి, మినిమం 108 టైమ్స్ చేయండి. ఇవన్నీ చేయలేము అన్న వాళ్ళందరూ తప్పక హనుమాన్ చాలీసా చదువుకోండి. ఒకసారి చదువుకోండి. చాలామంది అడుగుతారు ఒకసారా 2 సార్లా అని. మీకు ఎంత ఓపిక ఉంటే అంత చదువుకోవచ్చు. మనం మాట్లాడేదంతా పాజిటివ్ దిశగా మాట్లాడుతున్నాము. సో మినిమం ఏంటంటే 1 లేకపోతే 11 టైమ్స్ చేసుకోవడం కూడా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మనకి ఆకు పూజ చేయడం కానీ, సుందర పూజ చేయడం కానీ హనుమంతుడికి నేను చెప్పేది. అలాగే గారెల పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు. తప్పక వెళ్ళి చేయండి, మీకే మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏలినట్స్ అని పూర్తిగా తొలగిపోలేదు కనుక కొన్ని అవంతరాలు ఎస్పెషలీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానీ సేవింగ్స్లో కానీ వచ్చాయి. ఎందుకంటే ఈజీగా సేవింగ్స్ అనేది ఖర్చు అయిపోతాయి. సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక మీకు అవంతరాలు రాకుండా ఉండాలి అంటే ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేయడం మంచిది.